గణతంత్ర దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఆదరణీయులైన ఉపాధ్యాయ బృందానికి, అతిథులకు మరియు నా ప్రియమైన విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో కొన్ని మాటలు మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జనవరి 26 అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మహత్తర రోజు. 1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటితో భారత్ ఒక సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ప్రపంచ పటంపై తన స్థానాన్ని ఘనంగా స్థిరపరుచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశంగా భారత్ నిలవడం మనందరికీ గర్వకారణం. ఈ రాజ్యాంగం వెనుక అపారమైన త్యాగాల చరిత్ర దాగి ఉంది. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయుల త్యాగాలు, కలలు ఈ రాజ్యాంగంలో నిక్షిప్తమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు, సామాజిక న్యాయాన్ని కల్పిస్తుంది. రాజ్యాంగం మనకు కేవలం హక్కులనే కాదు, మౌలిక కర్తవ్యాలను కూడా గుర్తు చేస్తుంది. దేశాన్ని గౌరవించడం, జాతీయ చిహ్నాలను ఆదరించడం, ఐక్యతను కాపాడడం, సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం ప్రతి భారత పౌరుడి బాధ్యత. దేశ భవిష్యత్తు విద్యార్థులైన మీ చేతుల్లోనే ఉంది. తరగతి గది అనేది కేవలం పాఠాలు నేర్చుకునే స్థలం కాదు, అది దేశ నిర్మాణానికి పునాది. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, రాజ్యాంగం పట్ల గౌరవం అలవర్చుకోవలసిన బాధ్యత మీపై ఉంది. మంచి విద్యార్థులుగా మాత్రమే కాదు, మంచి పౌరులుగా ఎదగడమే మీ అసలైన లక్ష్యం కావాలి. ప్రియమైన విద్యార్థులారా, మీరు ఈ దేశానికి రేపటి ఆశాకిరణాలు. చదువులో ప్రతిభ కనబరచడమే కాదు, మంచి మనసుతో ముందుకు సాగండి. నిజాయితీ, శ్రమ, సేవాభావం మీ జీవితానికి పునాదులుగా ఉండాలి. రాజ్యాంగాన్ని గౌరవించండి, మీ కర్తవ్యాలను గుర్తించండి, మీ కర్తవ్యాలను నిబద్ధతతో
నిర్వర్తించండి. అప్పుడే మన దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుంది. మనమందరం కుల, మత, భాష భేదాలను పక్కన పెట్టి భారతీయులమనే ఒకే గుర్తింపుతో జీవిద్దాం. దేశ అభివృద్ధికి, శాంతి సమృద్ధికి మన వంతు కృషి చేద్దాం. ఈ సందర్భంలో మీ అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.